తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఇనుగంటివారిపేటలో ఓ ఆసక్తికర ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు గ్రామంలోని ఓ ఇంట్లో ఉన్న షిరిడి సాయిబాబా, సత్యసాయిబాబా చిత్రపటాల నుంచి విభూది వస్తుందనే ప్రచారం ఒక్కసారిగా కూడా అక్కడ వ్యాపించింది. ఈ వార్త గ్రామంలో మొదలై చుట్టుపక్కల ప్రాంతాలకు చేరుకోవడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఇనుగంటివారిపేటకు తరలిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు వరుసలో నిలబడి చిత్రపటాలను దర్శించుకుంటూ ఉన్నారు. కొందరు చేతుల్లో పూలు, కొబ్బరికాయలు, పండ్లతో వస్తూ ఉండగా మరికొందరేమో భజనలు చేస్తూ సాయినామ స్మరణతో అక్కడి వాతావరణాన్ని ఒక ఆధ్యాత్మికంగా మార్చేస్తున్నారు. గ్రామంలో ఒక్కసారిగా పండగ వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మరింత మంది భక్తులు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. చిత్రపటం నుంచి నిజంగానే విభూది వస్తోంది అని కొందరు చెప్తూ ఉండగా ఇది సాయిబాబా మహిమ అని మరికొందరు భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో చిత్రపటాల వద్ద విభూది కనిపిస్తోందని పలువురు పేర్కొంటూ ఉన్నారు. ఇనుగంటివారిపేటకు చెందిన సాయిబాబా భక్తులు గొల్లె సాయి కృష్ణ ఈ ఘటన గురించి మాట్లాడారు. తాను 13 ఏళ్ల వయసు నుంచే ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో షిరిడి సాయిబాబాను పూజిస్తున్నానని చెప్పాడు. ఇటీవల కొద్ది రోజులుగా షిరిడి సాయిబాబా సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారని, బాబా అనుగ్రహంతోనే ఈ విభూది ప్రత్యక్షమవుతోందని తన విశ్వాసమని చెప్తూ ఉన్నాడు. మా ఊళ్ళోని మా ఇంటి దగ్గర ఈ విభూది పడుతుంది స్వామివారిది. ఎప్పుడు వస్తానే ఉంటలేదు అసలు, ఇప్పుడు ఈసారి మాత్రం వచ్చింది. స్వామి విభూది వస్తుందని అలాగా 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. మా పిల్ల కూడా చెప్పింది, చెప్పినా కానీ నేను నమ్మలేదు. నాకు పోయినా కానీ ఈ రోజు మధ్యాహ్నం నుంచి మట్టుకు మాత్రం విపరీతంగా వస్తుంది. ఆ స్వామి అలాగా చూస్తగా మొత్తం నిండిపోయింది స్వామి. అప్పుడు నమ్మాను నేను, నిజంగా బాబా గారు ఉన్నారని నేను అనుకుంటున్నాను. అంతే సాయిరాం. వస్తానికి మొత్తం జనం అందరూ కూడా ఇక్కడ చూడడానికి వస్తున్నారు జనం అంతా. సాయిరాం ఎందుకో ఎలాగైందో కూడా పెద్దవాళ్ళని అడిగాను నేను. అడిగితే అందరూ వచ్చి స్వామి మహిమలని చెప్పారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఇక్కడ చిత్రపటం నుంచి విభూది రావడానికి గల కారణాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక శాస్త్రీయ పరిశీలన అయితే జరగలేదు. ప్రభుత్వం, స్థానిక అధికారులు లేదా సంబంధిత నిపుణులు ఈ ఘటనను ధృవీకరించలేదు. ప్రస్తుతం ఇది భక్తుల విశ్వాసం ఆధారంగా ప్రచారంలో ఉన్న అంశమే. ఇలాంటి ఘటనలు గతంలో దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా వెలుగులోకి వచ్చిన సందర్భాలు మనం చాలా చూసాం. కొన్నిసార్లు భక్తులు వాటిని ఆధ్యాత్మిక మహిమగా భావించగా, మరికొన్ని సందర్భాల్లో శాస్త్రీయ కారణాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు. అందువల్ల ఇనుగంటివారిపేట ఘటన విషయంలో కూడా అధికారిక నిర్ధారణ ఇంకా వెలువడలేదు. అయినప్పటికీ భక్తుల రద్దీ మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు, సమీప మండలాలు, పట్టణాల నుంచి కూడా ప్రజలు అక్కడికి వస్తూ ఉన్నారు. గ్రామాల్లో వాహనాల రద్దీ పెరగడంతో స్థానికులు కూడా సందర్శకులకు సహకరిస్తూ ఉన్నారు. భక్తుల కోసం తాగునీరు, ప్రసాదం వంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామస్తులు చెప్తూ ఉన్నారు.